హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనకి యూనియన్ బ్యాంక్ నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఇందులో వచ్చేసి 500 పోస్టులు అనేది భర్తీ చేశారు. పర్ మంత్ వచ్చేసి మీకు 18,000 శాలరీ ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. మన సొంత రాష్ట్రంలోనే మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి గ్రూప్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ జాబ్కి వచ్చేసి బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. అంతకంటే ముందు వీడియోకి వచ్చేసి అందరూ ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఇప్పుడు వచ్చేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందుగా మనం అప్లికేషన్ యొక్క స్టార్టింగ్ డేట్ అలాగే ఎండింగ్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకి ఏప్రిల్ 13 అయితే మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అలాగే మనకి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి మే 20 వరకు అయితే ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. ఓకేనా గైస్? ఇంకా ఇందులో పోస్టులు చూసుకున్నట్లయితే మనకి 2 రకాల పోస్టులు అయితే తీయడం జరిగింది. ఫస్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ మేనేజర్ అనమాట. అందులో ఫస్ట్ వచ్చేసి మనకి క్రెడిట్ అనమాట. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే మనకి ఐటీ సెక్టార్లో మనకి అసిస్టెంట్ మేనేజర్ అనమాట. వీటిలో కూడా మనకి కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ ఆఫీసర్కి వచ్చేసి 250 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ మేనేజర్ ఐటీ సెక్టార్కి వచ్చేసి మనకి 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా మనం శాలరీ డీటెయిల్స్ అనేది చెక్ చేసుకున్నట్లయితే మనకి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి పర్ మంత్ వచ్చేసి మనకి 25,000 శాలరీ నుంచి మనకి 65,000 శాలరీ అనేది ఇస్తున్నారనమాట. ఇంకా మనకి ఎక్స్ట్రాగా చూసుకున్నట్లయితే మనకి హెచ్ఆర్ఏ, డిఏ, టీఏ అలాగే ఎల్వెన్సీస్ అనేవి మనకి ప్రొవైడ్ చేస్తారనమాట శాలరీతో పాటు. అలాగే మనకి ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ దగ్గర ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ యొక్క సిగ్నేచర్, మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ 10th 12th గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీకు ఐడెంటిటీ ప్రూఫ్ వచ్చేసి మీకు ఆధార్ కార్డ్ కానీ ఓటర్ ఐడి కానీ మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఇఫ్ ఎనీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉంటే వాటిని కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా మీకు ఇంపార్టెంట్ లింక్స్ వచ్చేసి మీకు నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ అలాగే మీకు అప్లై లింక్ వచ్చేసి ఇక్కడ ప్రొవైడ్ చేశాను. వీటిని అయితే మీరు క్లిక్ చేసి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. అప్లై క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్స్ అనేవి మనకి ఇంకా స్టార్టింగ్ అవ్వలేదు కాబట్టి యాజ్ పాసిబుల్ మనకి రేపటి నుంచి మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా గైస్? ఇంకా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ వచ్చేసి మనకి రిటన్ టెస్ట్ ఉంటుందన్నమాట. అండ్ సెకండ్ చూసుకున్నట్లయితే మనకి స్కిల్ టెస్ట్ ఉంటుంది లేదా టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఈ 3 స్టెప్స్ ఎవరైతే కండక్ట్ చేసుకొని వస్తారో వాళ్ళకి వచ్చేసి 4th స్టెప్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే వచ్చేసి మనకి డీవీ అనమాట, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్స్ అనమాట. ఇది వచ్చేసి ఈ 5 స్టెప్స్ అనేవి ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి ఖచ్చితంగా జాబ్ అనేది రావడం జరుగుతుంది. ఇంకా మనకి అప్లికేషన్ ఫీ చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 200 అనేది మనకి ఛార్జ్ చేస్తున్నారనమాట అప్లై చేసుకోవడానికి. అలాగే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి ఎటువంటి ఫీ అనేది లేదనమాట. వారు వచ్చేసి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 18 ఇయర్స్ అనమాట. అలాగే మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి 35 ఇయర్స్ ఏజ్ క్వాలిఫికేషన్ అనమాట. ఇంకా ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th కానీ 12th కానీ గ్రాడ్యుయేషన్ కానీ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు ఖచ్చితంగా అయితే పాస్ అయ్యి ఉండాలి. అండ్ మనకి రిలవెంట్ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకి డిప్లొమా వచ్చేసి మేబీ రిక్వైర్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. యాజ్ పర్ మనకి పోస్ట్ రిక్వైర్మెంట్ బట్టి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా గైస్? ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. మీకు అప్లై లింక్స్ వచ్చేసి కింద కామెంట్ సెక్షన్లో అలాగే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళైతే మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.